పవర్ వైట్ పేపర్ చర్చలో ఎంఐఎం అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓల్డ్ సిటీకి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ మొండి బకాయిల్లో హైదరాబాద్ సౌత్ తో పాటు గజ్వేల్, సిద్దిపేట టాప్ లో ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి వల్లే విద్యుత్ రంగం దివాలా తీయటానికి అప్పుల్లో చిక్కుకుందన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు అక్బరుద్దీన్, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది.